గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే నేను తిరుపతికి వెళ్తున్నాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్ బృంద ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్తున్నాం. ప్రీటీ లేడీ వీళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు. బాయ్, విల్ మిస్ యూ. కొన్ని రోజులు నేను ఇంట్లో ఉన్న మిస్ అవుతావా? చాలా 3 days కదమ్మా. మిస్ ఏమో 3 years 3 months. ఫోన్ చేయదు. 3 years పోయినట్టు ఆడుతావు. నువ్వు ఆడుండేవాడు ఇంట్లో ఉండేట్లు ఉంటుంది ఫోన్ లో మాట్లాడితే. చక్కటి కవర్ డ్రైవ్. బ్రౌనీ వీడికి అసలు ఫరక్ కూడా పడదు. నేను పోయినా వీడికి అసలు ఫరకే పడదు. మమ్మీ డాడీ ఉంచేదారు. బాయ్. ఈ శారీ నాదే, బాగుంది. ఇది కూడా నాదే, బాగుంది. మమ్మీ కూడా నాదే, బాగుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏం చూడు, ఫంక్షన్కి బయలుదేరుతోంది. నాకు బస్ ఇంకా కొంతసేపట్లో ఉంది. నేను తిరుపతికి వెళ్ళి ఆల్మోస్ట్ 3 years అయింది. ఒకసారి వెళ్ళాను, బట్ దర్శనానికి వెళ్ళలేదు. సో ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా కావట్లేదు. బట్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాం. మా డాడీ ఎవ్రీ ఇయర్ బెంగళూరు నుంచి పాదయాత్ర చేసుకొని తిరుపతికి వెళ్తారు. మా బృంద కింద నుంచి కొండకి వెళ్తానా అని డౌట్లో ఉంది. ఏం భయపడదు. నేను ఫస్ట్ ఇయర్ పోతున్నా, నేను నడుచుకొని పోతున్నా. బొబ్బులో చేసి ఉంటే కాలు గడుక్కొని టెంకాయ కొట్టేసి పరమాత్మ ఎట్ల సమయం ఎక్కేది ఏడుకొండల వాడ గోయిందా గోయిందని వేసుకొని మూసేది దేవుడే. బస్ అయితే ఎక్కేసిన. మ్యాటర్ ఏంటంటే నేను నా పాన్ కార్డ్ క్యాష్ అంతా ఇంట్లో మర్చిపోయినా. అందుకని పాపం డాడీ పరిగెత్తుకొని వచ్చి బస్సు స్టాప్ చేపించి మరి ఇచ్చేసి వెళ్ళారు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనేసి మేము ఈ బస్ ఎక్కాం. నిద్ర మత్తులో సన్న మూన్ కూడా డిఫరెన్స్ తెలియలేదు. మమ్మల్ని పిక్ చేసుకోనికి బబ్లు మళ్ళీ దేవాబ్లో వచ్చినారు. మాకు ఒక బండి చూస్తాను, బృంద ఇక్కడ తోలుతాను బండి. నేను తోలుతానంటే వీళ్ళు ధైర్యం చేసుకుంటుంది. బెంగళూరులో కూడా బృందానే నా డ్రైవర్, ఇక్కడ కూడా బృందానే. ఇప్పుడు మార్నింగ్ మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాం. ముగ్గురు టిఫిన్ బండి ఎత్తుక్కొని పోతా ఉన్నాం. ఎక్కడుందని ఒక్కరికి తెలీదు. భరత్ సే హాయ్. హాయ్. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ప్రస్తుతానికి మేము ఇంకా టిఫిన్ బండి ఎత్తుకుతూనే ఉన్నాం. నాకు ఇంకా దొరకలేదు, ఎక్కడుందని కూడా తెలీదు. ఏదో పెద్ద పోటుగాల్లాగా ఎత్తుకి బయలుదేరి మా బృంద వచ్చేదా వద్దా అనేలాగా నడుస్తుంది. మాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే నోను మ్యాగీ తీసుకెళ్ళిపోతాము. పాపం మనోజ్ చూడు ఎంత కష్టపడుతున్నాడు. సో ఇప్పుడంతా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము టోకన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారంట. అందరూ రెడీ అయ్యేది ఎంత కష్టం తెలుసా. నేను బిన్నే రెడీ అయిపోయినా, వీళ్ళంతా ఇంకా రెడీ అవుతూనే ఉంటారు టోకన్ తీసుకొని కూడా. అండ్ టోకన్ ఈ రోజుకి దర్శనానికి దొరుకుదంట, రేపు దర్శనం దొరకచ్చు. సో అందుకని చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బృందానే లేట్. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఇంకొకరు భరత్, వీళ్ళిద్దరే లేట్. సేమ్ దర్శనం క్యూ లాగే ఉంది. ఫైనల్ టికెట్ దొరికింది. హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? ఎట్లుందిరా తమ్ముడు? బిన్నెనే దొరికింది కదా? చాలా త్వరగా దొరికింది. 1.5 hour దొరికింది. సో ఇవాళ తిరుపతికి వెళ్తున్నాం. తిరుమలకి దర్శనం ఉంది. 12 o'clockకి మాకు ఈ టోకెన్ దొరికింది అంటే దర్శనానికి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ తిరుపతి. మేము శ్రీవారి మెట్ల నుంచి ఎక్కుదాం అనుకుంటున్నాం. సాయి హాయ్ చెప్పు. నాకు ఆకలిస్తలేదు, బట్ వీళ్ళందరికీ ఆకలిస్తూ ఉన్నారు. తినాలంటా అందరూ. అందుకనే సరేలే అని నేను అనుకున్నా. పుష్టిగా భోజనం అయ్యి ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. సారీ టిఫిన్ అయింది. నేను స్టార్టింగ్లో వీడియో తీయలేకపోయినా మొబైల్ నా చేతిలో ఉంది. 100 మెట్లకే చూస్తాను. ఎండ స్టార్ట్ అయింది కదా. సో ఆల్మోస్ట్ నియర్ టు 500 స్టెప్స్ ఎక్కాము. ఫస్ట్ అయితే బృందానే ఫస్ట్ వచ్చింది. బృందా పైన కాంపిటీషన్తో మళ్ళీ మేము కూడా కొంచెం బృందాతో నా ముందు వచ్చి కూర్చున్నాం చెప్పుకోనేకి. మీకు సుస్తవుతా లేదా?
700 ఎక్కాలి మళ్ళీ కూర్చున్నాను మన పని ఉంటుంది మీరు వచ్చేవాడికి 1000 స్టెప్స్లో రెస్ట్ చేస్తాను నేను మనిషి. ఇక్కడ గాలి వస్తుందని రెస్ట్ నేను తీసుకుంటాను. 500 చెప్పాను 900 ఎక్కాను నువ్వు చూడు. అంతా వెళ్ళిపోయినారు, నేను దేవాబ్రో తప్ప. బృంద అయితే నాన్ స్టాప్ ఎక్కుతానే ఉంది. హౌ ఆర్ యూ ఫీలింగ్? అట్లా పోతుంది చూడు ఇప్పుడు చేయి తిప్పేసింది ఇట్లా బాటిల్ బృంద కనిపిస్తాను అలా. అంతా ఈ దేవాబ్రో వల్ల లేట్ అవుతుంది. నేను నిజంగా పోతున్నాడు. యాక్చువల్లీ నేను బిన్ననే ఎక్కుతాను మెట్ల, కానీ దేవాబ్రో వల్ల ఇంత స్లోగా ఎక్కాల్సి వస్తుంది. ఏం చేసేది, అంతా నాలాగా మంచి వాళ్ళగా ఉండాలి, ఇట్లా కంపెనీ ఇవ్వాలి. ఇంకా అయితే నాన్ స్టాప్గా వచ్చింది, కొంచెం బ్రేక్ నేనైనా కూర్చొని అంతా వచ్చినాను. నాన్ స్టాప్గా వచ్చింది. దేవాబ్రో వల్ల లేట్. నేను బ్లాగ్ తీస్తానని పంతానికి వెళ్తున్నారు. బ్రో మళ్ళీ లాస్ట్ బిన్న ఎక్కండి. 1400 ఎక్కేసాను. ఇక్కడ గాలి భలే వస్తుంది. మా బబ్లు మనోజ్ వీళ్ళంతా ఆల్రెడీ ఎక్కేశారు. వీడియో తీస్తానని దేవాబ్రో ఊరికి అట్లా పరిగెత్తేలా డ్రామా వేస్తుంది. నేనే అందరినీ పుష్ చేయాలి, పదండి పదండి అనేసి. అంతవరకు కదలరు. చూడు నాకు గన్నెత్తారా ఊరికే చెప్పిన. నా కోసం మేము అంతా లేట్ గా వస్తూ ఉండేది, నా వల్ల అవుతాలా తిప్పాలా. ఇంకా కొంచెమే ఉంది. యాక్చువల్లీ పాపం దేవాబ్రోనే ఫస్ట్ ఎక్కింది, నా కోసం వెయిట్ చేస్తూ లేట్ అయింది. హ్యాపీ. ఇది దేవాబ్రో చెప్పా, అందుకే చెప్తా ఉండే బ్లాగ్ లో. ఇంకా అయిపోయినా ఏదో నేను వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, ఏం అవసరం లేదు. ఎక్స్ట్రా వెయిట్ తప్ప ఏమీ లేదు. 2000 ఎక్కేసాం, ఇంకా 388 ఉంది. ఇంకా జస్ట్ 88. ఫైనల్లీ స్టెప్స్ ఎక్కేసాం. ఇప్పుడు మన వాళ్ళని కలుద్దాం. మా మూడు జాతి రత్నాలు. ఎప్పుడు వచ్చినారు మీరు? 20 minutes 25 minutes అవుతుంది. రే వాడు హాఫ్ అన్ అవర్ అన్నాడు, 1 అవర్. మేమంతా ఎక్కేసాము. బృంద అక్కడ కొంచెం బిజీగా ఉంది, షాప్ లో ఏమో తీసుకుంటా ఉంది. దేవాబ్రో నిజంగానే లాస్ట్. Hey, how was your experience? First time kada itla steps. I'm good. Happy. Non-stop ekkada agledappa. త్వరగా పెళ్లి అవ్వాలనేసి గౌరీ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీశైలం గారు మేము ఇక్కడ ఏం రూమ్ తీసుకుంటా లేదు, డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోతాం. ఇంకా భరత్ మళ్ళీ దేవాబ్రో వెళ్ళి గుండు కొట్టుకోవాలి, ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాం. మేము ఇప్పుడు బస్ స్టాప్ లో ఉన్నాం, ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఫ్రీ బస్ ఎంత బాగుంది. మా తమ్ముళ్ళంతా వచ్చి ఇక్కడ పంచ షర్ట్ అంతా తీసుకుంటా ఉన్నారు. నేను బృందావనం ఇదే డ్రెస్ లో దర్శనం చేసుకోపోతాం. వాళ్ళంతా కోనేరులో మురుగుతారంట. మాకు చెప్పింటే మేము కూడా ఎక్స్ట్రా పేర్ అవుట్ఫిట్ తెచ్చుకుంటామని బాధపడుతున్నాం. భరత్ మేము కూడా ఇక్కడ కోనేరులో చెయ్యి కాలంతా కడుక్కొని ముఖాలు కడుక్కొని వచ్చాం. అందరూ ఫ్రెష్ అప్ పైకి వెళ్ళారు. నేను బృంద ఇంకా భరత్ లగేజ్ చూసుకుంటూ ఉన్నాం. అసలు మేమంతా కలిసి వస్తామని మాకే తెలియదు. సడన్ గా నాది బృందాది ప్లాన్ ఉండే తిరుపతికి వెళ్ళాలని చెప్పి. సడన్ గా భరత్ పబ్లు కూడా ప్లాన్ చేసేసుకున్నారు. ఇంకా అట్లే అందరూ కలిసేసాం ఒకేసారి. సో ఇప్పుడు మేము ఫ్రీ భోజనానికి వెళ్తున్నాం, తర్వాత ఇంకా దర్శనానికి వెళ్తాం. ఎందుకంటే ఇంకా దర్శనానికి వెళ్తే ఎప్పుడు వేస్తామో తెలియదు కదా, అందుకనేసి ఒకేసారి తినేసి వెళ్ళిపోతాం. నన్ను ఫుడ్ ఎట్లు నింద్రా సూపర్ గా దర్శనానికి వెళ్తున్నాం ఫైనలీ. ఫైనలీ 10:05 ఏమో బయటకు వచ్చాము. దర్శనం మంచిగా జరిగింది అండ్ ఇట్ వాస్ సో గుడ్. భరత్ దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగింది. మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ స్టెప్స్ ద్వారా వచ్చాం కదా, ఇంకా క్యూ చాలా ఉన్నింది వాళ్ళైతే, అందుకని అందరికీ కాలు నొప్పులు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవాబ్రో మనోజ్ వీళ్ళంతా లడ్డు తీసుకురావడానికి వెళ్తారు. ఇంకా ఇంకొక బ్యాగ్ కౌంటర్ బ్యాగ్ కూడా తీసుకురావాలి.
ప్లస్ కూడా తీసుకురావాలి. సో నేను మళ్ళీ భరత్ ఇద్దరు కూర్చోని వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఒకరు దొరికితే ఇంకొకరు తప్పిపోతూ ఉంటారు, ఇంకొకరు దొరికితే ఇంకొకరు దారిపోతూ ఉంటారు. సో అట్లా జరుగుతుంది కాబట్టి మా ఇద్దరిని ఒక ప్లేస్లో కూర్చోబెట్టారు. ఇక్కడ నుంచి ఎక్కడికి కదలకూడదంటారు. ఎవరో వచ్చి పాపం ఫోన్ నంబర్ ఇచ్చి మనోజ్ కి కాల్ చేయరా మొబైల్ కూడా ఇచ్చేసి వచ్చేసాడు. నేను కాదు, యశ్వంత్ ఇచ్చింది. మళ్ళీ మొబైల్ మర్చిపోయి వస్తే పాపం ఆంటీ ఎంత మంచో వాపస్ తెచ్చిచ్చినారు చూడు, నీకు రుణం ఉంది. అసలు కాల్ పిక్ చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ అన్నీ చూసి దానికి లైక్ కొడుతున్నారు మా డాడీ. ఏం పా ఇన్స్టాగ్రామ్లో ఈరోజు అంతా నా వీడియోస్కి లైక్ కొడుతుండవు, ఏం సంగతి? ఊరికి ఏం మిస్ అవుతుండవా? కవరింగ్ వద్దు. మేమైతే ఫోర్ట్కి వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్లో స్కాన్ చేస్తే మనకి దీని హిస్టరీ అంతా ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుంది. గుహంలోకి ప్రవేశిస్తున్నాం. అప్పట్లో ఎంత బాగా కట్టుకొని ఉన్నారు ఇప్పుడు రాజులంతా. వచ్చింది. ఇది ఒక మాన్యుమెంట్ అనుకున్నారా? కాదు, దయ్యం. నాకు తెలిసి రాజా అక్కడ పైన నుంచి ప్రజలు వాళ్ళంతా వింటారు. రాజా మహల్ అయింది, మేము రాణి మహల్కి వెళ్తున్నాము. ఎంత బాగుంది. ఇది కళ్యాణి డ్యామ్. మేము ఇప్పుడు కళ్యాణి డ్యామ్కి వచ్చాము. ఇది పుష్ప మూవీలో చూపిస్తారు కదా, అదే. ఈ ప్లేస్ చూస్తే ఏమనిపిస్తుంది రా? వచ్చినప్పటి నుంచి ఈ ప్లేస్కి రావాలనుకుంటా ఉన్నాం. ఫైనలీ లాస్ట్ డే ఈరోజు బయలుదేరుతాం బెంగళూరుకి. ఇవాళ వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసు? ఆల్మోస్ట్ 3:30 అయింది. బట్ అస్సలు 3:30 అయినట్టే లేదు. ఎండ లేదు, ఏం లేదు. బాగుంది ఈరోజు వెదర్ అంతా. ఎట్టుందిరా ప్లేస్ అంతా? బృందా వాళ్ళ శ్రీవారితో బిజీగా ఉంది. ఈ ప్లేస్ గురించి ఏదైనా చెప్పండి నాయుడు. ఈ ప్లేస్ పేరు కళ్యాణి డ్యామ్, కానీ అందరు కళ్యాణ్ డ్యామ్ అంటారు. కానీ ఇది అమ్మాయి పేరు కళ్యాణి. How are you feeling? How was the trip? జల్లి ఫుల్ జాలీ. మేము నా దగ్గరే ఉన్నాం. మంచిగా నిద్రపోయినావు కదా నువ్వు మనోజ్. అసలు నేను లేచి చూసినప్పుడంతా ఇద్దరు పందిలాగే దొల్లినారు. మొత్తానికి ఇలా ఉన్నిందనమాట నా తిరుపతి ట్రిప్. వ్లాగ్ ఎండ్ చేసేది మర్చిపోయాను కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఐ లవ్ యూ ఆల్.